కోట్లాది రూపాయల విలువ చేసే అటవీ ఔషధ మొక్కలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన అటవీ పరిశోధన కేంద్ర భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. పట్టించుకునే నాదుడే లేక అటవీ పరిశోధన కేంద్ర ప్రాంగణం చిట్టడివిని తలపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉన్న అటవీ పరిశోధన కేంద్రం దుస్థితిపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం కేంద్రంగా 1980లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 110 హెక్టార్ల భూమిలో అటవీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో దీని నిర్వహణ కోసం అప్పటి ప్రభుత్వాలు కోట్లాది రూపాయల సొమ్మును ఖర్చు చేశాయి. అయితే గత 10 ఏళ్ల కాలంలో నిధుల కేటాయింపు లేకపోవడంతో అటవీ పరిశోధన కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో విలువైన అరుదైన ఔషధ మొక్కల లభ్యత బాగా ఉండడంతో వాటిని సంరక్షించి అభివృద్ధి చేసే ఉద్దేశంతో పరిశోధన కేంద్రం స్థాపించడం జరిగింది. ఆ దిశగా పరిశోధనలు సాగించి కొత్త వంగడాలను సృష్టించే దిశగా ప్రయోగాలు చేపట్టారు. ఇందుకోసం వేరువేరు బ్లాకులను నిర్మించి వందల రకాల మొక్కలను పెంచారు. అయితే ప్రస్తుతం ఆ బ్లాకుల వద్ద అప్పట్లో ఏర్పాటు చేసిన బోర్డులు, గోడలు తప్ప మొక్కలు కనిపించే పరిస్థితులు లేవు. మొక్కలకు మందులను కలిపేందుకు నిర్మించిన షెడ్లు, నీటి తొట్టెలు, పాడైపోయిన బోర్లు, వీటితో పాటు కోలడానికి సిద్ధంగా ఉన్న కార్యాలయ భవనం తప్ప మరేమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఎంతో వైభవంగా ప్రారంభమైన ఈ పరిశోధన కేంద్రం ఎండిపోయిన మొక్కలతో కనీస మరమ్మతులకు కూడా నోచుకొని అంతర్గత రహదారులతో దయనీయ స్థితిలో ఉంది. పరిశోధన కేంద్రం పరిస్థితి ఇలా ఉంటే దీనికోసం కేటాయించిన వందల ఎకరాల అటవీ భూమి పరిస్థితి మరో రకంగా ఉంది. పరిశోధన కేంద్రం కోసం కేటాయించిన అడవిలో సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తదితర కారణాలతో ఇది అక్రమాల అడ్డాగా మారింది. ప్రభుత్వ నిరాదరణ, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఈ అడవి కలప స్మగ్లర్లకు స్వర్గధామంలా మారింది. అడిగే నాదుడు లేకపోవడంతో స్మగ్లర్లు రంగప్రవేశం చేసి పరిశోధన కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అడవిలో పాగా వేశారు. విరివిగా లభించే టేకు, జిట్రేగు, బండారు, వేప, నారేప, జిల్లేడు మొదలైన వ్యాపార విలువ కలిగిన చెట్లు స్మగ్లర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి అక్రమాలు అంతటితో ఆగలేదు. చేతికి అందిన ప్రతిదాన్ని దోచుకోవడంలో సిద్ధహస్తులైన మరికొందరు ఇక్కడి మట్టిని సైతం మింగేస్తున్నారు. ప్రైవేటు నర్సరీల కోసం కేటుగాళ్లు ఇక్కడి ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వేసి తరలించేస్తున్నారు. ఔషధ మొక్కలకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు భారతదేశానికి మాత్రమే పరిమితమై ఉండే ఆయుర్వేద వైద్య విధానం వైపు ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలు చూస్తున్నాయి. ఆ దిశగా భారత్తో ఒప్పందాలకు సైతం పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఔషధ మొక్కల సంరక్షణ మన దేశానికి చాలా ఆవశ్యకం. అరుదైన వృక్ష సంపదను కాపాడుకోవలసి ఉంది.
అటవీ సంరక్షణ కేంద్రాన్ని, దానితో పాటుగా సహజమైన అటవీ సంపదను, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ మొక్కల పరిశోధన కేంద్రంపై ప్రభుత్వం దృష్టి సారించి దానిని పునరుద్ధరించాలని, అదేవిధంగా అటవీ భూముల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అరుదైన ఔషధ మొక్కల విలువను గుర్తించి పరిరక్షించాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసోరాపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో 1980లో ఎంతో వైభవోపేతంగా మంత్రి తుమ్మల గారి సమక్షంలో ప్రారంభమైనటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఈ రోజున అటవీ పరిశోధన సంస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ రోజున ఆనాటి ప్రభుత్వం ఎంతో ఘనంగా దానికి 110 హెక్టార్ల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఆ ప్రభుత్వంలో అప్పుడు మంచి మంచి ఔషధ మొక్కలు, కావలసినటువంటి మంచి రకాల మొక్కలు పెంచడం జరిగింది, అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలన దానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల ఈ రోజున అది శిథిలావస్థకు చేరుకుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మంత్రి తుమ్మల గారు దానిపైన దృష్టి సేకరించి దాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అభివృద్ధికి మారు ప్రదాత అయినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారే మళ్ళీ దాన్ని పునర్వైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అచ్యుతాపురం స్టేజీ దగ్గర ఫారెస్ట్ రీసెర్చ్ ఉంది. అది 1980లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో 110 హెక్టార్లలో ఫారెస్ట్ రీసెర్చ్ గురించి అనేకమైన రకాల ఔషధ మొక్కలు తయారు చేసి, కలప మొక్కలు తయారు చేసి ప్రజలకు అక్కడున్న రీసెర్చ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అక్కడ ఆఫీసులు, అక్కడ ఉంటున్న ఎంప్లాయీస్కి కూడా క్వార్టర్స్ కట్టడం జరిగింది. ఆ క్వార్టర్స్లో ఏ ఒక్క ఉద్యోగి కూడా, కనీసం బీట్ ఆఫీసర్ కూడా ఈ రోజున ఉండే పరిస్థితి లేదు. అక్కడున్న మొక్కలు ఏ రకాల మొక్కలు ఉన్నాయో కూడా ప్రజలకు తెలియదు. దాని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనేది కూడా ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అక్కడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడున్న ఆఫీసులు, అక్కడున్న క్వార్టర్స్ కూడా శిథిల వ్యవస్థకు వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ ఫారెస్ట్ రీసెర్చ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అదిగాక అందులో ఉన్నటువంటి ఎర్రమట్టిని కూడా కొంత మేరకు గోతులుగా పెట్టి పక్కకు తరలించడం కూడా లాస్ట్ ఇయర్ మనందరం చూసాం. మొన్న ఎండాకాలంలో కూడా చాలా వరకు మంటలు మండి అడవి కాలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పక్షులు కూడా చనిపోవటం మనం చాలా వరకు చూసాం. రోడ్డు పక్కనే ఉన్నటువంటి అక్కడ అడవిలో మంటలు రావటం, అదంతా కాలిపోవటం చూసాం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు, అక్కడున్న అధికారులు కూడా ఆ రీసెర్చ్ మీద ప్రత్యేక దృష్టి సారించి దాన్ని డెవలప్ చేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి కలప ఏమైపోతుంది, జెట్టేసి కానివ్వండి, మన టేకు కానివ్వండి, ఇలా అనేక రకాల మొక్కలు ఉన్నాయి. అక్కడున్న కొత్త రకం మొక్క తయారు చేసే పరిస్థితి లేదు. బ్యాంబో ఫారెస్ట్ కూడా ఏమైపోతుంది అనే పరిస్థితి లేదు. దీని మీద ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ అడవిని మళ్ళీ డెవలప్ చేసి అనేక మంది కూలి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఉపాధి దొరికింది. ఈ రోజున అక్కడ కూలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. బీట్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు, వచ్చే పరిస్థితి ఎవరు లేరు. కాబట్టి దీన్ని మళ్ళీ ఒక్కసారి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని ఫారెస్ట్ రీసెర్చ్ మీద దృష్టి పెట్టి దాన్ని డెవలప్ చేస్తారని మరీ కోరుతా ఉన్నాం.